అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. నీవు దేవుడు నీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వాలని లేదా ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరాలని నీవు ఎదురు చూస్తున్నప్పుడు అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ నిరీక్షణ ఎక్కువ కాలం కొనసాగుతున్నట్లయితే దేవుడు నీ కోసం సిద్ధం చేసినది నీవు ఊహించిన దానికంటే ఎంతో గొప్పదిగా, మరింత ఆశీర్వాదకరమైనదిగా, మరింత సంతృప్తినిచ్చేదిగా ఉంటుందని అర్థం. కాబట్టి నిరీక్షణ కాలాన్ని తక్కువగా చూడకు. మనకు ఏది ఉత్తమమో దేవునికి బాగా తెలుసు. కొన్నిసార్లు మనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి ఇంకా సిద్ధంగా లేకపోవడం వల్ల మనం వేచి ఉండాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు దేవుడు మనకు ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదాన్ని, భరించగల పరిపక్వతను, మంచి స్వభావాన్ని, బలమైన విశ్వాసాన్ని మనలో పెంచడానికి మనలను సిద్ధం చేస్తుండవచ్చు. ప్రతిదీ వెంటనే జరగాలని మనం కోరుకుంటాం, కానీ సరైన సమయం ఎప్పుడు అనేది మన జీవితంలో మొదలు నుండి చివర ఎరిగిన దేవునికి మాత్రమే తెలుసు. అందుకే దేవుని సమయాన్ని నమ్మాలి. ఇంకా అది జరగడానికి ఆలస్యమైతే దానికి సరైన సమయం రాలేదని గుర్తించాలి. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు చీకటి శక్తులన్నీ కలిసి వచ్చినా ఆయన కార్యాన్ని ఆపలేవు. కనుక పరిస్థితులన్నీ ఇది అసాధ్యం అని చెప్పినా సహనంతో విశ్వసిస్తూ ఉండటమే ముఖ్యమైనది. అలా చేసినప్పుడు దేవుడు తన వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేరుస్తారు. కొంతగా కాదు, ఎక్కువ భాగం అని కాదు, కానీ ఆయన ఉద్దేశించిన సంపూర్ణ ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, కష్టకాలాల్లో నన్ను బలపరిచే మీ శక్తి ఏ విరోధ శక్తి కన్నా గొప్పదని నాకు గుర్తు చేసినందుకు మీకు వందనములు. నిరీక్షణ సమయాల్లో కూడా సహనంతో విశ్వసించే కృపను నాకు అనుగ్రహించమని, క్రీస్తు ద్వారా నేను జయించిన వాణ్ణిగా ఈ పరిస్థితిని కూడా అధిగమిస్తానని విశ్వసించుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.